హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇఫ్రాస్ డైలీ వ్లాగ్స్. సో ఈ రోజు అయితే నేను కూలీ మూవీ చూడడం జరిగిందండి. యాక్చువల్గా అయితే వార్ కన్నా ఫస్ట్ కూలీ మూవీకే వెళ్దాం అనుకున్నాను. బట్ కూలీ మూవీ టికెట్స్ అయితే అరేంజ్ అవ్వలేదని చెప్పి ఫస్ట్ వార్ అయితే చూశాను, రివ్యూ కూడా పెట్టాను. సో అలానే ఇప్పుడు కూలీ మూవీ అయితే చూసి వచ్చానండి. హైలైట్స్ ఫస్ట్ చెప్పాలి అంటే 200% మూవీకి ఫస్ట్ న్యాయం చేసింది మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారని చెప్పాలండి. సాంగ్స్ అదిరిపోయాయి, బీజిఎం నెక్స్ట్ లెవెల్ మూవీకి. అలానే మనకి 5 క్యారెక్టర్స్ అయితే చాలా పెద్ద క్యారెక్టర్స్ తీసుకున్నారండి ఆర్టిస్టులని. రజనీకాంత్ గారు, ఉపేంద్ర గారు, అలానే సత్యరాజ్ గారు, నాగార్జున గారు, కింగ్ నాగార్జున గారు, శృతి హాసన్ గారు, వీళ్ళు అమీర్ ఖాన్ గారు. 5 క్యారెక్టర్స్ పెద్ద పెద్ద ఆర్టిస్టులను అయితే తీసుకోవడం జరిగింది. అలానే మనకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా హై లెవెల్లో అయితే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గారు చెప్పినట్టు ఒక ఫ్రేమ్కి 6 కెమెరాస్ ఫిక్స్ చేసామండి, టైం వేస్ట్ లేకుండా. మనకి షార్ట్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి. సో ప్రొడక్షన్ వాల్యూ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ బాగుంది. అలానే కాస్ట్ అండ్ క్రూ కూడా చాలా బాగా చేశారు. అందరి పరంగా ఎవరి పరంగా వాళ్ళు న్యాయం చేశారు. సో అలానే మైనస్ పాయింట్స్ వచ్చేసరికి స్టోరీ సేమ్ రొటీన్ రొట్ట స్టోరీ అండి. ఇప్పుడు వరకు లోకేష్ కనగరాజు గారు ఎన్ని మూవీస్ అయితే తీశారో ప్రతి సినిమా నుంచి ఒక్కొక్క పార్ట్ తీసుకొని ఈ సినిమాకి రాయడం జరిగిందని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. దీనికోసం 2 months నుంచి కంటిన్యూగా మంచి హైప్ని అయితే బజ్ని క్రియేట్ చేశారు. తెరమాస్ మూవీకి వెళ్ళి చూస్తే ఏంట్రా ఈ రొటీన్ స్టోరీ అన్నట్టే కనిపించింది, కానీ కొత్తగా అయితే ఏమీ కనిపించలేదు. ఒకటి చెప్పాలండి, సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకి ఎవరైతే మనకి భాషా క్యారెక్టర్ లెవెల్లో మనకి చూపిద్దాం అనేసి అనుకున్నారో దాని తగ్గ ఒక 60% అయితే చూపించగలిగారు. స్టోరీ ఉంటుంది, స్పాయిలర్ అని నేను చెప్పను. స్టోరీ ఒకటి ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. అదైతే మాత్రం చాలా అద్భుతంగా తీశారు లోకేష్ గారు అయితే. దానికైతే 100 to 100 మార్క్స్ ఇవ్వచ్చు దానికైతే. అలానే సెకండ్ ఆర్టిస్ట్ మన కింగ్ నాగార్జున గారు. యాక్చువల్గా అయితే అతనే మెయిన్ విలనేమో అనుకుంటాం, కానీ ఏదో అలాగొచ్చి స్టైల్గా కనిపించి వెళ్ళిపోతారే తప్ప వచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందండి. అది మాత్రం ఎక్సలెంట్గా తీశారు లోకేష్ కనగరాజు గారు అయితే. అది మాత్రం చాలా బాగా తీశారు, అది చెప్పొచ్చు. నెక్స్ట్ అలాగే నాగార్జున గారు ఏదైతే మనకి ట్రైలర్లో చూపించారో అంత ఒక 50% అయితే న్యాయం చేశారు. బట్ ఫస్ట్ హాఫ్ అయితే ఓకే సినిమా మొత్తానికి. సెకండ్ హాఫ్ అనేది ఒక 30% ల్యాగ్ అయితే ఉంటుందండి. మళ్ళీ లాస్ట్ ఒక 10-20 minutes మూవీని మళ్ళీ అలా పైకి తీసుకెళ్తారు. నెక్స్ట్ అమీర్ ఖాన్ గారు అయితే ఎందుకున్నారో ఏటో తెలియదండి. అతను ఒక చిన్న అబ్బాయిలాగా ఆడుకుంటూ క్రికెట్ ఆడుకుంటూ మధ్యలో వచ్చేసినట్టు ఉంటారు అతను. చూడడానికి అలాగ ఉంటుంది అతని క్యారెక్టరైజేషన్ కానీ, అది కానీ ఒక కామెడీ యాక్టర్ లాగా ఉంటారు అతను లాస్ట్లోనే. అంత సీరియస్ యాక్టింగ్ అయితే ఏమి ఉండదు. సో అలానే మనకి సత్యరాజ్ గారు చూసుకుంటే అతనిది అయితే రోల్ బాగుంది, చెప్పొచ్చు, బాగానే ఉంది. నెక్స్ట్ శృతి హాసన్ గారు కూడా సినిమా మొత్తం ఏడుస్తూనే ఉంటారు, ఎక్కడ కూడా ఆవిడ నవ్వే ఇదే ఉండదు. మెయిన్ సినిమాకి హైలైట్ ఎవరు అంటే మనకి దయాల్ అని ఒక క్యారెక్టర్ ఉంటుందండి, శోభిన్ గారు అతను అసలు పేరు. అతనేనండి సినిమాకి మొత్తం కర్త కర్మ క్రియ అనేది చెప్పాలంటే. చెత్తకొట్టారండి యాక్టింగ్ మాత్రం. అతని క్యారెక్టరైజేషన్ అదిరిపోయింది. అలానే పూజా హెగ్డే గారిది ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంటుంది, మీరు ఆల్రెడీ ట్రైలర్లో కూడా చూశారు. అది మాత్రం థియేటర్లో దదరిల్లిపోయింది. అది మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ పూజా హెగ్డే గారు కూడా ఆవిడ పెద్ద క్యారెక్టర్గా జస్ట్ స్పెషల్ సాంగ్ కోసం ఆవిడని తీసుకోవడం జరిగింది. సో అదండి. స్టోరీ పరంగా అయితే ఏమీ లేదు, రొటీన్ రొట్ట. అన్ని సినిమాలు కలిపి ఒక సినిమా తీసేశారు, దానికోసం పెద్ద బజ్ అయితే క్రియేట్ చేశారు, కానీ ఏమీ లేదు. నెక్స్ట్ రజనీకాంత్ గారు అయితే మనకి ప్రీవియస్గా 2-3 మూవీస్లో చూసే స్టైల్ కూడా కరెక్ట్గా వాడుకోలేదు లోకేష్ గారు అయితే చెప్పాలంటే. నెక్స్ట్ ఉపేంద్ర గారు, సో రియల్ స్టార్ ఉపేంద్ర గారు అయితే అతను కూడా ఎందుకున్నారో కూడా తెలియదు. జస్ట్ లాస్ట్లో ఏదో ఒక 5 నిమిషాలు కనిపిస్తారు, 10 నిమిషాలు. బట్ అతను ఎంట్రీ మాత్రం బాగుంటుంది, ఫైటింగ్ సీన్ ఒకటి ఉంటుంది, అది మాత్రం బాగుంటుంది అంతే. అతన్ని సరిగ్గా వాడుకోలేదు, అమీర్ ఖాన్ గారిని సరిగ్గా వాడుకోలేదు.
రజనీకాంత్ గారు అయితే మరి ఇంకా జైలరు అది ఇది యాక్టింగ్స్ రెండు కూడా కలిపి చేసినట్టు అనిపిస్తుంది, కానీ అంతేమి అతను కూడా యాప్ట్ ఏం లేదు. అతని యొక్క రియల్ స్టైల్ అనేది బయటికి యూజ్ చేసుకోలేదు అనిపించింది నాకు డైరెక్టర్ లోకేష్ కనగరాజు గారు అయితే. సో దట్స్ ఇట్ గైస్. మెయిన్ అనిరుద్ధ్ గారండి, అండ్ అలాగే మనకి దయాల్ గారి క్యారెక్టర్ అని చెప్పాను కదా, అదొకటి ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. నేనైతే 5 కి రేటింగ్ అయితే ఈ మూవీకి 5/3 అయితే ఇస్తున్నానండి. సో ఇదండి నా రివ్యూ కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మీకే మూవీ నచ్చింది, వార్ 2 కూలియా, కింద కమెంట్ చేసి చెప్పండి. సో వన్స్ అగైన్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. జై హింద్.